ధనత్రయోదశి రోజు అసలు ఏమేం చేయాలంటారు? ఏమేం చేయకూడదు? చాలా మంచి ప్రశ్న అమ్మా. హ్మ్. ప్రతి ఒక్కళ్ళకి ధనత్రయోదశి అనగానే ఈ త్రయోదశి కాదు, ఏ త్రయోదశి అయినా సరే ఓకే. ముందు బంగారం అవును. కొనాలి, కొనుక్కోవాలని అందరూ చెప్పటం. హ్మ్. అలాగే ఉన్నవాళ్ళు కొనుక్కునే శక్తి స్తోమత ఉన్నవాళ్ళు బంగారాన్ని కొనుక్కోవటం, హ్మ్. లక్ష్మీదేవి పూజ చేసుకోవటం ఇవన్నీ చేస్తున్నారు. హ్మ్. లేని వాళ్ళు బాధపడాల్సిన అవసరం ఏం లేదండి. ఓకే. అసలు బంగారం కొనాలి అన్న ఉద్దేశం ఎందుకు పెట్టారో అని అనుకుంటా నేను. హ్మ్. ఎలా అంటే అమ్మా, కొంతమంది ఏదన్నా డబ్బులు గాని, ఆస్తులు గాని, ఇట్లాగే బంగారం గాని ఏమన్నా మూలధనం అంటారు దీన్ని. ఈ మూలధనాన్ని నిల్వ చేసుకోవాలంటే కొంతమంది అశ్రద్ధ చేస్తారు. హ్మ్. అశ్రద్ధ చేస్తారు, కొనటానికి ఇష్టపడరు. హ్మ్. ఎంత కుటుంబ వ్యవస్థలో మనం ఉన్నా, ఎంత బీద స్థితిలో ఉన్నా కూడా మనకి ఏదైనా నిలవ ఉంచుకోవటం అనేది, ఆస్తిపాస్తులు నిలవ ఉంచుకోవటం అనేది మనకి ఏదైనా ఆపద్ధర్మంలో అవి మనకి అవసరానికి ఉపయోగపడతాయని ఉద్దేశం అన్నమాట. అవును. కాబట్టి ఈ బంగారం కొనటం గురించి కూడా కొంతమందికి ఇష్టం అనేది ఉండదు. అంటే హ్మ్. నగలంటే అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు ప్రపంచంలో. అవును. కాబట్టి ఇట్లా మనం ధనత్రయోదశి ఇట్లాంటి రోజున మనం బంగారం కొనాలి, ఇవన్నీ గనక మనం చెబితే హ్మ్. కొంతన్నా ఆ కుటుంబానికి ఇట్లా నిల్వ చేయటం వల్ల ఏదో ఒక టైంలో వాళ్ళకి ఇది ఆధారపడి వస్తుంది. హ్మ్. అట్లాగే ఉత్తరోత్తర ఈ పిల్లలు పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదమ్మా. అవును. అవి ఉన్నప్పుడు ఒక్కసారి మనం బంగారం కొనాలన్నా, నిల్వ చేయాలన్నా కూడా ఒకానొకప్పుడు మనకు పరిస్థితులు సహకరించకపోవచ్చు. హ్మ్. కాబట్టి ఇట్లా అన్నా చెబితే ఈ రోజునైనా కొద్దిగా కొనుక్కుంటారు. హ్మ్. కుటుంబంలో కొంతన్నా ఒక ధన నిలవ అనేది ఉంటుందన్న ఉద్దేశంతో కూడా పెద్దలు పెట్టారని నేను అనుకుంటున్నాను. హ్మ్. ఉన్నవాళ్ళు కొనుక్కోవచ్చు, లేని వాళ్ళు లేరు. హ్మ్. కొనాలని నియమం మట్టుకు ఏ శాస్త్రంలోనూ మనకి చెప్పబడి లేదు. అమ్మ ఇంకేం విశేషాలున్నాయి ధనత్రయోదశి? త్రయోదశి రోజున విశేషంగా ఈ రోజు కూడా లక్ష్మీదేవికి పూజ చేసుకోవటం, హ్మ్. వినాయకుడికి పూజ చేసుకోవటం, హ్మ్. అట్లాగే కుబేరుని ఆరాధన చేయటం. అంటే ఎట్లాగో ధనత్రయోదశిని ధనం కొనాలని అనుకుంటున్నాం కాబట్టి అవును. కుబేరుని యొక్క అనుగ్రహం కూడా మనకు ఉండాలి కదమ్మా. హ్మ్. కాబట్టి కుబేరుని యొక్క పూజ కూడా చేసుకోవటం అనేది ఈ త్రయోదశి రోజు చాలా విశేషం. హ్మ్. తర్వాత ధన్వంతరి పూజ కూడా ఈ రోజే చేస్తారు హ్మ్. కొన్ని ప్రాంతాల్లో. హ్మ్. కాబట్టి ఇవన్నీ మనకు త్రయోదశి రోజున దీపావళి ముందే హ్మ్. ఫస్ట్ అంటే 2 రోజుల ముందే మనకి దీపావళి హడావిడి ప్రారంభం అవును. అవుతుంది.